హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్దరాజు ఫుడ్స్. నేను మీ వాళ్ళని. లంచ్కైనా డిన్నర్కైనా ఇలా పాలకూర ఎల్లిపాయ కారం చేసుకోండి. వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచి మామూలుగా ఉండదండి. చాలా సింపుల్గా పాలకూర ఎల్లిపాయ కారం ఎలా చేశానో చూసేయండి. దీనికోసం 25 వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని రోట్లో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినట్లుగా మీరు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు. వీటి రెంటిని కలిపి మెత్తగా దంచుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీలోనైనా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఈ విధంగా కోర్సుగా నలిగితే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 5-6 చెంచాల వరకు ఆయిల్ వేసి ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, మినపప్పు 1 స్పూన్ వేసి వేయించుకోవాలి. కొంచెం దోరగా వేయించుకోవాలండి. పప్పులు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకుని 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ రెసిపీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చండి. పోపు దోరగా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా అయినంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుంది. కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. మాడకుండా చూసుకోండి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మరి కాసేపు వేయించుకోవాలి. ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం మిశ్రమాన్ని కూడా వేసేసి నూనెలో పచ్చివాసన పోయే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేసి మరి 2-3 సార్లు కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను 3 కట్టలు పాలకూరని బాగా కడిగి ఆకులు మాత్రమే సన్నగా కట్ చేసుకుని వేస్తున్నానండి. ఫ్రెష్ పాలకూర ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయనవసరం లేదండి. ఆకుకూరలో ఉన్న వాటర్తోనే కూర మొత్తం ఉడికిపోతుంది. ఈ పాలకూర ఎల్లిపాయ కారం రుచి మాత్రమే కాదండి, ఇందులో పోషకాలు కూడా చాలా దండిగానే ఉంటాయి. అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. చూడండి, 3 నిమిషాలకి కర్రీ పూర్తిగా ఉడికింది. ఇంకా పాలకూరలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చాలా సింపుల్గా పాలకూర ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.